ఏంటని ఇప్పుడు మన సేద్ అప్పలరాజు చేసిన పని అంతా ఇష్ట ప్రకారం రాష్ట్రం అంతా ఏమనుకుంటుంటారు చూడన్న పార్టీ గురించి. మన చైర్మన్ గారు అప్పుడు కన్వెన్షనల్ కలిసేమో. అవును అవును కడప. అవునా అవునా గుర్తుపెట్టుకున్నారు కదా. మరి మాకుంటే అదంతా అనుకోకుండా జరిగిందేమో. అవతల టీడీపీ ఏంటంటే స్ట్రాంగ్ చేస్తుంది. అది వాళ్ళకి ముందు నుంచి కూడా కక్షలు ఉన్నాయి కదా ఈ స్టేట్మెంట్ల మీద. ఇక్కడ ఏం చేసినారంటే లోకల్ టీడీపీ వాళ్ళతోనే అతను లైజనింగ్ అయ్యి ఒక 4 ఉన్నారా, 4 ఏం చెప్తే చేస్తుంటాడు అతను. వాళ్ళెవరూ ప్రజా జీవితంలో ఉన్నారు సార్. దానివల్ల ఇబ్బంది వచ్చింది. అది ఏదో చిన్న దాంట్లో తేలిపోవచ్చింది, ఇది పెద్దది అయిపోయింది. కాదు ఇప్పుడు చేసింది కూడా తప్పే కదా మనోడైనా కూడా. ఏం తప్పు అంటే అతనికి కరెక్టే. మరి ఆ టైంకి అదే చెప్తే చేస్తాడు. వెనక 4 ఉంటే వాళ్ళతో సంప్రదించే చేసాడు. జరిగింది 9:30కి 10:30కే టీడీపీ ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. 9:30కి వాళ్ళ ఇంటి పక్కనే జరిగింది ఇది. ఎవరింటి పక్కన? అప్పలరాజు గారి ఇంటి పక్కనే. ఆ కుర్రోడు బండి తీయడము, ఇంతకు ముందు కూడా కుర్రోడు ర్యాష్ డ్రైవింగ్, కుర్రోడు మిడి విజ్ఞానం, ఆ కుర్రోడుతో ఒక ఫ్రెండ్షిప్, ఒక బ్రాహ్మణ్ కుర్రోడు అయితే డాడీ అన్నాడు. అతను పాపన మెంబర్ వాళ్ళ అమ్మ. అది వాళ్ళు ఏంటంటే ఇతన్ని డమ్మీగా పెట్టారు. ఏదో ఒక రకంగా ఒప్పించి పెట్టారు ఆ కుర్రోడికి. ఇబ్బంది అయితే ఏదో పెద్దది అవుతుందని. తర్వాత చదువుకున్నాడు, ఎంబీబీఎస్ ఏదో ఎంట్రన్స్ నీట్ రాసాడు. ఏదో 32వ, 3వ. ఇంతకు ముందు కూడా వైజాగ్ లో అప్పుడు యాక్సిడెంట్ ఒకసారి అయింది చిన్నది ఆ కుర్రోడికి. చిన్న కుర్రోడికి బొల్లు ఇంట్రెస్ట్, మరి తల్లిదండ్రులు గారాబం, ఇంటి బొల్లు ఇవ్వడము, అవన్నీ డిసిప్లైన్ లోపం జరిగింది. ఆ బండి మీద రావడము, ఆ స్పాట్ లో ఆ కుర్రోడు ఏంటంటే చనిపోవడము, అందులో యాదవ్ కుర్రోడు. ఏదేమైనా 2-3 రకాలుగా ఉంది ఇక్కడ. మరి ఇవన్నీ ఫోన్ లో నేను చెప్పలేను. మీరు నేనైతే ఎవరితో నాకైతే మీతో మాట్లాడుతుంది కానీ జ్ఞాపకం నాకు లేదు. మీతో మాట్లాడుతుంది మన పార్టీ అభిమానం నేను చెప్పలేను. కానీ ఇక అంతా కూడా నాకు రకరకాల టార్చర్లు ఉన్నాయి 2 సంవత్సరాల నుంచి. నేనైతే అందరూ కలుగు చేసుకోవడం. అవునా? ఎలక్షన్ లో కూడా నాకు పూర్తిగా ఇప్పుడు ఈ ఎలక్షన్ ఏదైనా ఓడిపోయి 2 సంవత్సరాలు నాకు పూర్తిగా మున్సిపల్ చైర్మన్ గా జెండా అనేది క్యాడర్ పూర్తిగా ప్రశ్న పెట్టించారు. అందువల్ల ఏంటంటే క్యాడర్ కూడా ఇప్పుడు చిట్టూరు పుట్ట అయిపోయింది. ఇక్కడ ఏం నాయకత్వం లేదు. మన పార్టీ నాయకత్వమే లేదంటే సోషల్ మీడియా ప్లస్ కౌంటర్లు ఎన్కౌంటర్స్ మాటలు తప్పించి కానీ క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలకి సరైన క్యాడర్ లేదు. వాళ్ళు అధికార బలం ఉంది. యువతలు ఏంటంటే ఉన్న క్యాడర్లు చీల్చి చెండాడితే నియోజకవర్గంలో మొత్తం చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి చేసి అనుభవరాహితమైన రాజకీయాలు చేశారు. దాని వలన ఏంటంటే క్యాడర్ కూడా సరైన ఇప్పుడు మున్సిపాలిటీ వరకు వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను నాకు 2 సంవత్సరాల్లో చాలా అలర్ట్ చేశాను. నన్ను దించేయడానికి బాయ్కాట్లు చేయించడం. 2 సంవత్సరాల్లో 24 మీటింగ్లు పెడితే 4 మీటింగ్లకి వైసీపీ వాళ్ళు 19 మంది అటెండ్ అయినారు. మిగతా మీటింగ్లకి అన్నిటికీ డిసెంట్లు బాయ్కట్లే. నేను అలాగే నడిపించుకొచ్చాను బయటపడకుండా. నాకు స్టేజీల మీదకి ఎక్కకుండా అవమానం చేయించడం, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సమక్షంలోనే రకరకాలు చేశాను. యాక్చువల్ గా ఇక్కడ క్యాడర్ బలపెట్టడానికి నేను ప్రధానంగా ఇంకొక క్యాండిడేట్ ఉంది. ఆ క్యాండిడేట్ మార్చిచ్చారు అప్పుడు జగన్ గారు, వద్దుబాబురావు. సీనియర్ గా మేము ఉన్నా మాకు పదవి ఇచ్చారు కానీ చాలా ఇబ్బందులు పెట్టేసి కబ్జాలు ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల ప్రజల్లో పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. తర్వాత అందరు జడిపారు లోకల్ గా. కొత్త రకం రాయలసీమ రాజకీయాలు మాకు వచ్చాయి. మాకు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర రాజకీయాలు అంటే ఓడిపోయినట్టు వెళ్ళిపోతారు. ఎలక్షన్ అయిపోయిన మంచిగా రాయలసీమ రాజకీయాలు మీకు వచ్చినాయి. అయితే అప్పలరాజు వచ్చిన తర్వాత రాయలసీమ రాజకీయాలు వచ్చాయి. వ్యక్తిగత కౌంటర్లు, ఆడాస్తి మీదకి ఈడాస్తి మీదకి ఆడు, తర్వాత వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు ఉండేవి కావు. పేద జిల్లాలో ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉన్న ఎమ్మెల్యే పోటీ చేసిన 4-3 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఈ జిల్లాకి. ఆ కింజరాపోలు, ఈ కౌతులు, లేకపోతే ధర్మాలు, గౌడ అంత స్ట్రాంగ్ ఉన్న ఎవరు లేరు.
కాదన్నా ఇప్పుడు టోటల్ ఇది ఓవరాల్ గా చూసుకుంటే మన పార్టీకు మనకు స్టేట్ వైడ్ చాలా ఇబ్బంది అయిపోయిందన్నా ఈ మొన్న అప్పలరాజు కొడుకు చేసిన పని. ఏం చేస్తుంటారో మరి ఏంటో మరి మాకేం తెలుసు. అప్పలరాజు కొడుకు చేసిన పని ఇప్పుడు ఏవి కూడా మేము ఇప్పుడు మీరు ఎవరో నాకు నేను ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఫోన్ లో రికార్డు చేసి నాకు కూడా ఈ వైరల్ చేయించిన ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ నేనేం చెప్తాను. ఓకే, మా అప్పలరాజు మంచోడు, అప్పలరాజు పార్టీ మంచిది నేను చెప్పాలి కదా, చెప్తున్నాను. అంతేనా? అంటే కాదు నా బయట వాళ్ళకి చెప్పేది వేరు, మనం పార్టీ వాళ్ళకి చెప్పుకునేది వేరు కదన్నా. మరి అలాగే చెప్పాలి, ఫోన్లో అయినప్పుడు తప్పదు కదా. అంట కాదునా, మీ మీద ఎన్ని కుట్రలు జరిగినాయో తెలుసు. నా మీద అంటే నాకు అవిటిండి పార్టీలో చాలా ఇబ్బందులు పెట్టారు. అదేనా? ఇబ్బందులు నేను తమ్మినేని సీతారాం గారికి, ధర్మాన కృష్ణదాస్ గారికి, పార్టీ ప్రెసిడెంట్ కి తెలియజేశాను. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికల మీటింగ్ పెట్టారు విజయవాడలో తాడేపల్లిగూడెలో. ఓడిపోయింది మన పార్టీ 2024 అయిన తర్వాత 25లో పెట్టారు. 25లో నాకు చైర్మన్ గా నేను ఉన్నాను. జిల్లాలో 2 చైర్మన్లు ఉన్నారు. ఒకటి ఇచ్చాపురం, 2 పలాస గ్రేడ్ 2 మున్సిపాలిటీ, పెద్ద మున్సిపాలిటీ. నాకు ఇది రాకుండా మీటింగ్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు. రాకుండా ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ ప్లస్ సమన్వయకర్త ఇద్దరు రూలింగ్ లో ఉన్న చైర్మన్ కి రాకుండా అక్కడ అడ్డుకట్ట వేసి ఇంకోళ్ళు పట్టుకెళ్ళారు అక్కడ తాడేపల్లి. ఏం చేద్దాం అనుకున్నా, ఇది ఏమైనా ఇది మాత్రం మనకైతే భారీగా లాస్. ఇంకా మన పార్టీ బాగుపడాలంటే క్షేత్రస్థాయిలో రివ్యూస్ ఉండాలంటే జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ సహాయ నిరాకరణ సంవత్సరం నుంచి చేస్తుంటే కనీసం వాడు పట్టించుకోకపోతే, 2 సంవత్సరాలు మీటింగ్ కి రాకపోతే వాడు పట్టించుకోకపోతే, అల్లరి చేస్తుంటే అల్లర్లకి కూడా పార్టీ ప్రెసిడెంట్ గా పట్టించుకోకపోతే, ఇలాంటివి అయితే రాష్ట్రంలో ఇలాగే జరిగితే పార్టీ ఎలా బాగుపడుతుంది? అదే కదన్నా, క్షేత్రస్థాయిలో పార్టీ బాగుపడాలంటే ఎలా బాగుపడుతుంది? ఇటు చేస్తా ఉంటే ఏం బాగుపడుతుంది? రివ్యూస్ లేవు. సాధారణ వ్యక్తి కాదు. ఇప్పుడు జగన్ 2.0 ఏదో పెట్టారు. ఇప్పుడు 0 జగన్ 2.1 పెట్టాంలే, యాప్ లాంచ్ చేసాం, యాప్ పెట్టాంలే. ఆ యాప్ కి ముఖ్య ఉద్దేశం ఏంటి? కార్యకర్తలకు ఏమైనా ఇబ్బందులు చేసి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలనేది ఇప్పుడు పెడుతుండ్రా. మరి 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ చైర్మన్ ఏం జరుగుతుందని పలాస మున్సిపల్ చైర్మన్ ఇక్కడ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ తెలుసు, అక్కడ ఆ జిల్లా ప్రజలందరికీ తెలుసును. ఏం జరుగుతుందో ఎవరికైనా సమన్వయం చేయలేదు. సమన్వయం లోపం నాకు ఇబ్బంది పెట్టారు పదవిలో ఉన్నప్పుడు పూర్తిగా. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, ఆ కేసుల మీద కేసులు, అల్లదైతే ఇంకోటి ఇచ్చినాడు ఏసీబీ కేసు, ఎస్టీ నిధులు మాజీ మంత్రి తినేసారని ఒక మహా టీవీ న్యూస్ లో ఏవేవో పెడుతున్నారు. సరే, ఏదేమైనా మనోడు ఆ పని చేయకుండా ఉంటే సరిపోయిండో, ఏదో జరిగిపోయింది. ఆ యాక్సిడెంట్ అన్నది అనుకోకుండా మరి అందరూ చేస్తారు. దానికి ఎలాగా మలుచుకోవాలి? గోలంతో పోయిన గొట్టల వరకు అందరూ అంటారు. ఏం లేదు, ఆ కుర్రోడికి తీసుకెళ్ళి ఆ స్పాట్ లో తీసుకెళ్ళి అతన్ని పెద్దరకంగా ఉంటుంటే ఏమీ లేదు. వాళ్ళ కులాల పేరు పెట్టి ర్యాలీలు తీశారు, యాదవ్ సామాజిక వర్గం అని. అంతే కదా, నా ఊరికే ఉంటారు కదా ఎవరైనా కూడా. యాదవ్ సామాజిక వర్గాలకి ఇతను కూడా 2 ఎంపీలు, ఇతను పర్సనల్ పిఎల్ ఇద్దరు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఇతను కనుక యాదవ్ లో ఒక డిపార్ట్మెంట్ లో ఒక 5-6 పదవులు ఇస్తూ ప్లస్ మెయిన్ పదవులు ఇస్తూ నడిపించాడు అందరికి. వాళ్ళు నిలబడి కౌంటర్లు ఇవ్వాలి కదా. అంటే మనోడు మంచి పని చేసి ఉంటే కదన్నా, అదే కదా ఇప్పుడు వచ్చిందా. ఏది చేసినా ఆ చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు ఎంత జరిగింది. ఆ కుర్రోడికి అలాగా రిమాండ్ అయ్యింది. ఆ కుర్రోడు దాని బదులు అప్పలరాజుకి రిమాండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంకొక అతనికి రిమాండ్ అయిపోయింది ఆల్రెడీ. ఇద్దరు సిఐ ఒక ఎస్ఐ ఆల్రెడీ వెళ్ళిపోయారు. అవును అవును, అటన్నా మనోడు ఆడాడని అన్న ఎవరికి తెలియదు. మనోడు ఆడదాకా ఉన్నాడో తెలియకపోయా. వచ్చింది కాదు, ఆ చిన్న కుర్రోడు అన్నాడని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఓ చిన్న కుర్రోడు మీకు జ్ఞాపకం అయిందే మరి అవతల ఫ్యామిలీకి పోయింది అన్నట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేస్తారు. ఒక తప్పుకు 3 తప్పులు అయ్యాయి. మా వరకు ఏంటంటే మేము సైలెంట్ గా ఉన్నాం, మేము తప్పు అనలేదు. అదే నేను ఉంటే చాలా వరకు అలాంటివి జరగవు.
అదే నేనైతే నాకు అతను ఎలక్షన్ అయిపోయిన తర్వాతను 2 సంవత్సరాల్లో తెల్లవారులు అయితే నా మీద బాయ్ కట్ చేయించినాడు కాబట్టి అప్పటి నుంచి నేను అతను ఇంటికి వెళ్తాం మాని అది జిల్లా పార్టీ కష్టపడి ప్రెసిడెంట్ కూడా పనిచేసిన చెప్పాను. వాళ్ళకి మీకు ఎట్టంటే ఎట్టన్నా. ఈ విషయం అంతా నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా చెప్పాను, అతను పట్టించుకోను. ఓకే అన్న. అయితే రూలింగ్ లో ఉన్న సమన్వయకర్తకు జగన్ గారు సహకరించమంటారట, వాళ్ళు సహకరిస్తున్నారు. కొంత మాకేం పోయింది, మేమైతే పార్టీ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు, రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజులు ప్రజల్లో అనిత్యము తిరుగుతున్నాం. సరే అన్న, ఓకే అన్న, రైట్ అన్న. మొత్తానికి మనోడి మీద అయితే మంచి ఒపీనియన్ గా కనపడ్డాంలే, కానీ మీరు ఫోన్లో అయ్యి నేనేమి మా ఓడే అని చెప్తాను, మరి మనోడే అని చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను అంటున్నారు. ఏంటి చెప్పాలి, మీరు ఎవరో నాకు జ్ఞాపకం లేదు. అక్కడితో నేను మాట్లాడాను, కడప మా వైస్ చైర్మన్ ఏదైనా సార్ రోజులో మాట్లాడాము. అవునా, అవును గిరన్న. మనలో మనకేముండదన్నా, ఇట్లుంటే మేము చెప్తాం కదా మన పెద్దలకు. మీ వాయిస్ రాయలసీమ వాయిస్ వస్తుంది కాబట్టి నేను ఇంత మనోడని అనుకుంటున్నా, ఎలాగ అనుకోగలము. అవునా, నేను అనేది ఇప్పుడు అట్లా కాదు గిరన్న. ఇప్పుడు మనోళ్ళకి ఈ మాదిరి శాసనాడు మన ఎక్స్ మినిస్టర్ గారు అని చెప్పి నేను చెప్తాం కదా, మనం సజ్జల్ గారికి వాళ్ళకు కలుస్తా ఉంటాం, చెప్తాం. మీరు ఎక్కడికి రమ్మండి నేను అక్కడికి వస్తాను. మా బాబు విజయవాడలో ఉన్నాడు, మాట్లాడదాం అంటే మీరు ఎక్కడ విజయవాడలో ఈ ఫోన్ లో నేను చెప్పలేను, ఏది చెప్పలేను. సరే అన్న, కలుద్దాం అన్న, కలుద్దాం.